యథార్థ హృదయుని సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొనుమని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్టుగా చూస్తాము. ధైర్యం కూడా కావాలి ఇలాంటి ప్రార్థన చేయడానికి. ఎంత ధైర్యము! ఏమంటాడు? యథార్థ హృదయనే సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లో జీవించినాను అని అంటాడు హిజ్కియా. ధైర్యం కావాలి, సాహసం కావాలి ఇటువంటి ప్రార్థన చేయాలంటే. నేను ఎట్లా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థ హృదయంగా ప్రవర్తించినానో ప్రార్థిస్తున్నాడు. నేనేమైనా తప్పు చేసినా, ఎంత యథార్థంగా నేను నీ సన్నిధిలో నేను గడిపాను, నేనేమైనా తప్పులు చేశానా అని ప్రార్థిస్తున్నట్టుగా చూసుకుంటున్నాం. అంతేకాకుండా నీ దృష్టికి అనుకూలంగా